ఏ పార్టీ వారైనా పార్టీ ఆఫీసును గుడిలా చెప్పుకుంటారు. ఓ జిల్లాలో పార్టీ నేతలు మాత్రం పార్టీ ఆఫీస్ అనే మాట ఎత్తితేనే భయపడుతున్నారు. అసలు పార్టీ ఆఫీస్ వల్లే అరిష్టం చుట్టుకుందని కూడా నమ్ముతున్నారట. చివరికి దానికి హారర్ సినిమాలో శ్మశానం కథలు లాంటివి అల్లేసుకుని అవే నిజమని కూడా ఫీల్ అవుతున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లీడర్లు పార్టీ ఆఫీసులంటేనే భయపడిపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ ఆఫీసుల వాస్తుపైనే చర్చ జరుగుతుందట. వరంగల్ జిల్లా పార్టీ ఆఫీసుని కడతామంటే పార్టీ లీడర్లు వద్దే వద్దుంటున్నారట. వాస్తవానికి ఎన్నికలకు ముందు 2023 మే 5న పార్టీ ఆఫీస్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మాటే మరిచారు. లేటెస్ట్ గా ఎలకతుర్తి సభకు ప్రిపేర్ అవుతున్న టైంలో పార్టీ ఆఫీస్ పై చర్చ జరిగిందట. కేటీఆర్ శంకుస్థాపన చేసిన ప్లేస్ లో పార్టీ ఆఫీస్ కు సెసేమేరా అంటున్నారట జిల్లా బీఆర్ఎస్ నేతలు. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కిలా వరంగల్ మండల పరిధి రంగసాయిపేటలోని పుల్లాయకుంట 140-142 సర్వే నెంబర్లలో భూమి ఇచ్చారు. అక్కడే పార్టీ ఆఫీస్ నిర్మాణానికి పునాది తీశారు కేటీఆర్. పార్టీకి కేటాయించిన స్థలంలో శ్మశానం ఉండేదని, అక్కడ వందల సమాధులు ఉన్నాయని, వాటిని కదిలించడంతోనే పార్టీ ఓడిపోయిందనే సెంటిమెంట్ జిల్లా నేతల్లో ఉందట. బీఆర్ఎస్ కు ఓరుగల్లు సెంటిమెంట్ గా కలిసొచ్చే జిల్లాగా పార్టీ లీడర్లు చెప్తారు. ఉద్యమ సమయంలోనూ పార్టీకి అండగా నిలిచింది. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం పూర్తిగా దెబ్బతిన్నది. వరంగల్ జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం మొదలు పెట్టగానే కీలక నేతలందరూ ఓడిపోయారని, పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని గట్టిగానే నమ్ముతున్నారట గులాబీ నేతలు. హనుమకొండ జిల్లా పార్టీ ఆఫీస్ పై కూడా గులాబీ లీడర్లలో ఇదే రకమైన ఒపీనియన్ ఉందట. బాలసముద్రంలో ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీస్ కట్టారు. మొదట ఓ చోట కేటాయించగా రాత్రికే ప్రస్తుతం ఉన్న ప్లేస్ కు మార్చారు. పర్మిషన్లలోల్లి పార్కు ల్యాండ్ లో కట్టారనే అభ్యంతరాలు వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. హనుమకొండ జిల్లా ఆఫీస్ వాస్తులేకనే పార్టీ దెబ్బతిన్నదని, ఇప్పటికే అదే వెంటాడుతూ వివాదంలో కొనసాగుతోందన్న ఆందోళనలో ఉన్నారట లీడర్లు. ఎలకతుర్తి సభ కోసం ఉమ్మడి జిల్లా నేతలందరూ కేసీఆర్ ను కలిశారు. మాజీలంతా పెద్ద ఆయన దగ్గరే ఇదే ప్రస్తావన చేశారని టాక్. వరంగల్ ఆఫీస్ కు కేటాయించిన స్థలం వద్దని తాము మొత్తుకున్నా ఒకరిద్దరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, అక్కడ ఆఫీస్ కట్టొద్దని చెప్పినట్టు సమాచారం. సమాధులపై పునాదులు తీయటంతోనే అరిష్టం అంటుకున్నదని, వరంగల్ పార్టీ ఆఫీస్ మరో చోట కట్టుకుందామని తమ బాధ చెప్పుకున్నారట జిల్లా లీడర్లు.